అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం వాము ఆకుతో చారు. ఈ చారుకు కావలసిన పదార్థాలు: ఒక ఉల్లిగడ్డ, 2 స్పూన్ల శనగపప్పు, 1 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూను ధనియాలు, ఒక 2 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక 12 ఎల్లిపాయలు. ఈ మసాలా వేయించుకోవాలి. శనగపప్పు, జీలకర్ర, ధనియాలు అవన్నీ వేసి వేయించుకోవాలి. ఒక టీ స్పూన్ మిరియాలు కూడా వేసి ఇది వేయించుకోవాలి. ఇవి ఇలా దూరగా వేయించాలి. మిక్సీ పట్టుకోవాలి. ఈ వెల్లిపాయలకి పొట్టు తీసి మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఒక 4 ఒట్టిమిరపకాయలు చించి వేసుకోవాలి. ఒక కరివేపాకు రెమ్మ వేసుకోవాలి. ఈ ఒక ఉల్లిగడ్డని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఉల్లిగడ్డని కూడా వేసుకోవాలి. ఇవి దూరగా వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఈ ఓమాకుని ఇలా మంచి నీట్గా కడుక్కున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాకలా ఇది నూనెలో ఈ విధంగా వేయించుకోవాలి. ఇది నూనెలో బాగా వేయించుకోవాలి. ఈ నూనెలో ఈ విధంగా ఉడికిన తర్వాత 2 టమాటాలను కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసిన టమాటాను ఈ విధంగా వేసి నూనెలో బాగా వేగనివ్వాలి. ఈ విధంగా నూనెలో బాగా వేగాలి. ఇలా టమాటా ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. 2 టీ స్పూన్ల సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇది ఇలా నూనెలో బాగా వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత చింతపండును గుజ్జును తీసి ఒక 2 గ్లాసుల చింతపండు గుజ్జును తీసి ఈ విధంగా ఆ గుజ్జుని ఈ కర్రీలో వేసుకోవాలి. ఇది ఇలా మరగనివ్వాలి. ఈ కడాయిలో వేసి ఇలా మరగనిచ్చుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా వేయాలి. టీలో కూడా ఈ వామాకుని వేసుకొని మరిగించుకొని జీలకర్ర, ధనియాలు, శనగపప్పు వేసి వేయించుకొని మిక్సీ పట్టుకున్న పొడిని ఈ మరుగుతున్న ఈ చారులో వేసుకోవాలి. ఈ పొడిని మొత్తం వెల్లిపాయలు కూడా మిక్సీ పట్టుకోవాలి. అది కూడా ఇందులో వేసి ఇలా మరగనిచ్చుకోవాలి. ఇలా మరుగుతుంటేనే టేస్ట్, వాసన సూపర్ వస్తుంది. ఈ వామాకు చారుని తినడం వల్ల ఆకలి పెంచుతుంది, అజీర్ణాన్ని పెంచుతుంది. జఠర రసము, క్రోమరసము, పైత్యరసము కూడా పెరుగుతుంది. పెద్దవారికే కాదు చిన్నవారికి కూడా ఈ రసం తినడం వల్ల అజీర్ణ సమస్య తగ్గుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మైగ్రేన్, తలనొప్పి, సోరియాసిస్ వంటి వ్యాధులకు ఇది గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. గుండె జబ్బులు, క్యాన్సర్తో బాధపడే వారికి వాము చాలా ఎంతగానో తోడ్పడుతుంది. వాము చారు రెడీ. ఇది వేడివేడి అన్నంలోకి బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అజీర్ణము, నీటి విరేచనాలు తగ్గుముఖం పడతాయి. దంత సమస్యలు కూడా ఈ వాముచారు వల్ల తగ్గుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.